తీరం విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు ఐటీ హబ్గా కాకుండా పొలిటికల్ సర్క్యూట్గా మారుతుందా? అసలు ఒకప్పుడు డేటా సెంటర్ దండగా అని చెప్పుకున్న వైసీపీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని క్రెడిబిలిటీ కోసం పాకులాడుతుందా? ఇదే డేటా సెంటర్పై నారా లోకేష్, అమర్నాథ్ మధ్య జరిగిన పొలిటికల్ సవాళ్లు సోషల్ మీడియాలో షేక్ అవుతున్నాయి. ఇంతకీ గూగుల్ స్ట్రగుల్ ఏంటి? ఐటీ నిపుణులు ఏమంటున్నారు? విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కాబోతోన్న గూగుల్ డేటా సెంటర్స్ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ఐకాన్ అవ్వబోతోంది. పక్క రాష్ట్రాలు సైతం మాకు దక్కని ఛాన్స్ ఏపీ కొట్టేసిందని కామెంట్స్ చేస్తున్నాయి. దీంతో ఇదొక గేమ్ చేంజర్ అవ్వబోతుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇంతవరకు బాగానే ఉంది. సరిగ్గా ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు పొలిటికల్ వార్ని మరింత హీటెక్కిస్తోంది. అధికార కూటమి పార్టీలు, విపక్ష వైసీపీ గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్పై ఫోకస్ పెట్టాయి. మా హయాంలోనే చేశామని ఒకరికొకరు గంటా బజాయించి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన బోల్డ్ కమెంట్స్ ఇప్పుడు వైసీపీకి మైలేజ్ తేకపోగా ఇరుకున పడేశాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. డేటా సెంటర్ వస్తే కనీసం 200 ఉద్యోగాలు కూడా రావని, లక్షల్లో ఉద్యోగాలొస్తాయని గూగుల్ యాజమాన్యంతో చెప్పిస్తే నారా లోకేష్కు సత్కారం చేస్తానంటూ అమర్నాథ్ సవాల్ చేశారు. అయితే ఆ సవాల్ స్వీకరిస్తున్నాం, సిద్ధంగా ఉండండి అంటూ కూటమి సర్కార్ కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు వైసీపీని దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ సర్కార్ హయాంలో మటన్ షాపులు, లిక్కర్ షాపుల్లో 100-200 ఉద్యోగాలిచ్చిన మాట వాస్తవమంటూ సెటైర్లే వేస్తున్నారు. అయినా కత్తులు పట్టేవారికి కంప్యూటర్ల గురించి ఏం తెలుస్తుందిలే అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నెటిజన్ల నుంచి వైసీపీకి అనుకోని ఝలక్ తగిలినట్టయిందన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో వినిపిస్తోంది. అసలు పరిస్థితిని ఆకళింపు చేసుకున్న వైసీపీ వెంటనే యూటర్న్ తీసుకుని గూగుల్ సెంటర్ తమ ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం చేసుకుందని చెప్తోంది. వైఎస్ జగన్ సీఎం హోదాలో శంకుస్థాపన కూడా చేశారని స్పష్టం చేస్తున్నారు. అయితే చంద్రబాబు 2019కి ముందే విశాఖలో ఐటీపై ఫోకస్ చేశారని, దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు దూరదృష్టితోనే ఐటీ కంపెనీలు విశాఖ వైపు చూస్తూ పెట్టుబడులు పెడుతున్నాయని వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇలా విశాఖ ఐటీ హబ్పై ఎవరికి వారే క్రెడిట్ కొట్టేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఒకప్పుడు డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ అని కామెంట్స్ చేసిన వైసీపీ నేతలను కూటమి సర్కార్ కూడా గట్టిగానే కార్నర్ చేస్తోంది. ఇలా కూటమి, వైసీపీ రాజకీయ రగడ పక్కన పెడితే విశాఖ అభివృద్ధిపై డబుల్ ఇంజిన్ సర్కార్ ఫోకస్ చేసిందని బీజేపీ తేల్చి చెప్తోంది. అందులో భాగమే ఇక్కడ రాబోతోన్న అనేక ప్రాజెక్టులు అంటూ గుర్తు చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నిర్మించి అభివృద్ధి చెందిన దేశంగా రూపొందాలనే ప్రధాని మోడీ వికసిత భారత్ లక్ష్యాన్ని చేరాలంటే ఆధునిక ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోన్న ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్లపై పట్టు సాధించాలి. ఈ దిశగా దేశ ప్రస్థానాన్ని కీలక మలుపు తిప్పే 2 చారిత్రాత్మక ఘట్టాలకు చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదికైంది. మొదటిది క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనలకు, ఆవిష్కరణలకు కేంద్రంగా అమరావతిలో దేశ మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభానికి పునాది పడటం. రెండోది భారత్ పరిణామక్రమానికి నాందిగా విశాఖలో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయటమేనంటున్నారు నిపుణులు. ఇంటర్నెట్లోని సమాచారాన్ని పెద్ద మొత్తంలో ఒకే చోట భద్రపరిచి, క్రమబద్ధీకరించి పంపిణీ చేయటానికి ఉపయోగించే కేంద్రాలే డేటా సెంటర్లు. ఇతర దేశాల్లో వందలాది డేటా సెంటర్లున్నాయి. తాజాగా మోడీ ప్రభుత్వం మన డేటా వేరే దేశాల్లో ఉండకూడదనే నిబంధన విధించడంతో భారత్లోనూ డేటా సెంటర్ల ఏర్పాటు కీలకమైందంటున్నారు ఐటీ మేధావులు. అయితే ఈ డేటా సెంటర్లలో విద్యుత్, నీటి వినియోగం అధికంగా ఉంటుందనేది నిజం. కానీ విశాఖలో స్థాపిస్తున్న గూగుల్ డేటా సెంటర్లో అత్యంత సమర్థమైన ఆధునిక లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వినియోగించడం వల్ల నీటి వినియోగం తగ్గడంతో పాటు విద్యుత్ వినియోగం కూడా 20% తగ్గుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలాగే ఈ డేటా సెంటర్ నిర్వహణకు కావలసిన 80% విద్యుత్ తమ సొంత సౌరశక్తి ప్లాంట్ల ద్వారా వారే సమకూర్చుకోవటం వల్ల ఏపీకి అదనపు విద్యుత్ భారం ఉండదట. గ్లోబల్ నెట్వర్క్తో సముద్ర గర్భ, భూభాగపు కేబుల్ ద్వారా అనుసంధానించి క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా గూగుల్ ఏఐ హబ్ డిజైన్ చేశారని చెప్తున్నారు ఐటీ నిపుణులు. 2025 మార్చి నాటికి దేశంలో సుమారు 1352 మెగావాట్లుగా ఉన్న మొత్తం డేటా సెంటర్ సామర్థ్యం 2030 నాటికి 4.5 గిగావాట్లు లేదా అంతకంటే ఎక్కువకు చేరుకోవచ్చనే అంచనాను విశాఖ సాకారం చేయనుందట.
అయితే భారత్ను అవుట్సోర్సింగ్ కేంద్రంగా కాకుండా తన ప్రధాన ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా చూస్తోంది గూగుల్. ఇక వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా గూగుల్ వంటి సంస్థలు భారత్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, శిక్షణ, ప్రమాణాలు, సాంకేతిక ఆవిష్కరణలు తీసుకురావటం ద్వారా దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడటమే కాకుండా స్థానిక పరిశ్రమకు లాభం కలిగిస్తాయంటున్నారు. కూటమి సర్కార్ కలలు సాకారమై గూగుల్ విశాఖ కేంద్రం విజయవంతమైతే గ్లోబల్ టెక్నాలజీ లీడర్గా, ప్రపంచ ఏఐ శక్తిగా భారత స్థానం సుస్థిరం కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డేటా సెంటర్ల అభివృద్ధి గురించి కాకుండా అధికార విపక్షాలు క్రెడిట్ కొట్టేసేందుకు రాజకీయ విమర్శలకు దిగటం మంచిది కాదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.